జూన్ వస్తుందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అప్పుల కోసం వేట మొదలవుతుంది. అత్యవసరాల కోసం ప్లాన్ చేసుకున్న చిట్టీలను అయిన కాడికి పాడుకుంటారు. అధిక వడ్డీ అయినా సరే లోన్ తీసుకోక తప్పదు. మొత్తానికి చిన్నారుల అక్షరాభ్యాసమే అప్పుల కుప్పతో మొదలవుతోంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు కట్టాలి అంటే పేరెంట్స్ కు ఈ మాత్రం ఎక్సర్సైజ్ తప్పటం లేదు. డొనేషన్లు, అడ్మిషన్ల ఫీజుల పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడికి వెళ్ళినా అక్షరాల లక్షల రూపాయల దాకా చదివించుకోవాల్సి ఉంది. ఇక గవర్నమెంట్ స్కూల్లో వేస్తే తమ పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అన్న సగటు పేరెంట్ వీక్నెస్ ను క్యాష్ చేసుకోవడంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పోటీ పడుతున్నాయి. విద్యా వ్యాపారానికి ఒక రాష్ట్రం, ఒక నగరం, ఒక ప్రాంతం అన్న తేడా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా పైసా వసూలు దందానే కొనసాగుతోంది. సేవాభావంతో నడవాల్సిన సెగ్మెంట్ కాస్త నాణ్యమైన విద్య ముసుగులో వ్యాపారంగా మారిపోతోంది. కార్పొరేట్ దోపిడీని ప్రజల ముందుంచే ప్రయత్నమే హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం చదువుకుందామా, చదువు కొందామా. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్ విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. కాలనీల్లోని కాన్వెంట్స్ దగ్గర నుంచి కార్పొరేట్ విద్యా సంస్థల వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే ఇదంతా విద్యా సంస్థల దోపిడీయేనా అంటే అది కాదు. కార్పొరేట్ సంస్థల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతూ ఉండటంతో దోపిడీకి లైన్ క్లియర్ అయింది. అయితే విద్యా వ్యాపారాన్ని అడ్డుకునేందుకు చేసిన కమిటీల సిఫార్సులు, ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోల అడ్రస్ లేదు. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. వేసవి సెలవులు అయిపోతుంటే ఒకప్పుడు పిల్లలు మాత్రమే బాధపడేవారు మళ్లీ బడికి వెళ్లాలి అని. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వేసవి సెలవులు అయిపోతున్నాయంటే బెంబేలెత్తిపోతున్నారు. వీళ్ల భయం స్కూల్ గురించి కాదు, స్కూల్ వారు అడిగే ఫీజుల గురించే. అవును, ప్రపంచంలో ఏ వ్యాపారంలో లేనట్టుగా ఏటేటా భయంకరంగా ఫీజులు పెంచేస్తున్నాయి యాజమాన్యాలు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. మధ్యలో నలిగిపోతున్నారు మధ్యతరగతి తల్లిదండ్రులు. తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ప్రైవేట్ స్కూళ్లున్నాయి. వీటిలో కొన్ని బడ్జెట్ స్కూళ్లు కాగా ప్రైవేట్ స్కూళ్లు ఇంకా పాలిష్డ్ కార్పొరేట్ స్కూళ్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేసే ఫీజుల గురించి వింటే గుండె జారిపోతుంది. సాధారణంగా ఏ వ్యాపారమైనా ఏటేటా 5% అటు ఇటుగా ధరలు, ఛార్జీలు పెంచుతుంటారు. కానీ పాఠశాలల్లో మాత్రం ఫీజులు ఏటా 30%, డిమాండ్ బట్టి ఇంకా ఎక్కువగానే పెంచేస్తున్నారు. అంటే ప్రతి ఏటా సుమారు 3వ వంతు ఫీజు పెరుగుతుందన్నమాట. ఒక్కో స్కూల్ ఒక్కో విధంగా రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఎల్కేజీ పిల్లలకు కూడా లక్ష రూపాయలు డొనేషన్లు కట్టి స్కూల్లో జాయిన్ చేయాలి అంటే వాళ్ళు 10th కి వచ్చేసరికి మేము ఎంత కట్టాలండి? మాకు అసలు ఏమి ఐడియా లేదు. దిమ్మ తిరిగిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. చదువు పోనీ ఏమైనా పర్ఫెక్ట్ గా నేర్పిస్తున్నారా అంటే అది కూడా లేదు. టీచర్స్ అరాకొరగా వస్తారు, మళ్ళీ ఫీల్డ్ ట్రిప్పులు అంటారు, అవంటారు, ఇవంటారు, వాటికి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటారు. వీటి వల్ల పేరెంట్స్ ఖర్చు తప్ప పిల్లలకు వచ్చేది ఏమీ కనిపించలేదు. రూపాయి కష్టపడి ఫీజులు కడతానికి అవుతుంది. మా బాబు ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు. ఫీజు వచ్చేసి 65,000, 70,000 అట్లా తీసుకుంటున్నారు. నియంత్రణ కోసం అని చెప్పి మేము కూడా కష్టపడి మాలాగా మా పిల్లలు కూడా మాలాగా ఉండకూడదు అని చెప్పేసి మేము ప్రైవేట్ స్కూల్ వేసి కొంచెం కష్టపడి ఒక్కొక్క స్టెప్ ఎదిగిద్దామని చెప్తున్నాం. మా కష్టం మొత్తం ఫీజులకే సరిపోతుంది కానీ దేనికి వస్తలేదు. క్లాసుని బట్టి 75,000 రూపాయల నుంచి 5 నుంచి 6 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనుకున్న పేరెంట్స్ కార్పొరేట్ మోజు, ప్రైవేటు విద్యా సంస్థల కాసుల వసూళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఆయా పాఠశాలలో కూడా ఫీజుల నియంత్రణ కట్టడి చేయాలి. ఫీజు నియంత్రణ ఎక్కడైతే కట్టడి చేయకపోతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుకు నోచుకోకుండా దూరంగా ఉంటున్నారు. ఆ చదువు నోచుకో దూరంగా ఉన్నవాటే ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కూలిపోతా ఉన్నారు. మీ చదివించలేం, అంత పెద్ద ఫీజులు మేము కట్టలేమని ఇలా తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరిస్తూ చాలా బాధపడుతూ ఉన్నారు. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు వసూలు చేసే మొత్తం అనేది కానీ చూసినట్లయితే వాళ్ళు ఒక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు మిగిల్చుకుంటున్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదు, ప్రభుత్వం అనుమతించకూడదు. ఖచ్చితంగా ఫీజుల మీద నియంత్రణ పెట్టి తీరాలి. పూర్తిగా కార్పొరేట్ శక్తుల యొక్క ఆధిపత్యం పెరిగి ఈరోజు ఫీజులు అతి దారుణంగా
నిర్ణయించబడతా ఉంది, ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ రకమైన నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం, దుర్మార్గం. ఫీజుల పేరుతో దోపిడీ దందా కేవలం స్కూల్ ఫీజుకే పరిమితం కాలేదు. పలు విద్యా సంస్థల్లో అనుబంధ వ్యాపారాలు సాగుతున్నాయి. ఈ బిజినెస్ లో స్టేషనరీ దుకాణం మొదలుకొని షూ మార్ట్, క్లాత్ స్టోర్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దాకా ఉన్నాయి. స్టేషనరీ, బుక్స్ పేరిట కార్పొరేట్ విద్యా సంస్థల్లో భారీ దందానే కొనసాగుతోంది. కొన్ని ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ని కలెక్ట్ చేసి వీటికి కొన్ని నోట్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర స్టేషనరీ ఐటమ్స్ తో ఒక బంచ్ ఏర్పాటు చేస్తారు. వీటిని స్కూల్ యాజమాన్యం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలి. బయట దుకాణాల్లో కొనుక్కునేందుకు వీలు లేదు. ఇక యూనిఫామ్ పేరుతో కొనసాగే క్లాత్ స్టోర్, షూ మార్ట్ దందా అంతా బ్లాక్ లోనే నడుస్తుంది. డ్రెస్సు, బూట్లు, బెల్టులు, టై ఇలా విద్యార్థుల యూనిఫామ్ కి అవసరమైన వస్తువులన్నీ యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే కొనుక్కోవాలి. స్కూల్లో అమ్మే వస్తువులన్నీ బయటతో పోల్చితే ఎక్కువే ఉంటున్నాయి. అయినా స్కూల్ నిబంధనల మేరకు అక్కడే కొనుక్కోవాలి. అవుతాయి. ఇప్పుడు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఏంటంటే అధిక భారం పడుతుంది వాళ్ళకి, కట్టవలసిన దానికన్నా. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెంచుతూ ఉన్నారు, ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పెంచుతూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకపోయినా బిల్డింగ్ ఫండ్ అని, ఆ ఫండ్ అని, ఈ ఫండ్ అని, సో రకరకాలుగా వాళ్ళని వేధించి వాళ్ళ దగ్గరే బుక్స్ కొనాలి, వాళ్ళ దగ్గరే యూనిఫామ్స్ కొనాలి. మనం బయట బుక్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ చాలా స్కూల్స్ లో. ఇంకా ట్రాన్స్పోర్ట్ పేరుతో సాగే దందా మరో లెవెల్లో ఉంటుంది. కిలోమీటర్ కి ఇంత చొప్పున వసూలు చేస్తారు. ఇది వేలల్లో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫీజులు నిర్ణయించడం కూడా స్కూల్ యజమానుల ఇష్టం. దీని మీద ఎవరి పర్యవేక్షణ ఉండదు. బస్సుల కండిషన్ మాట దేవుడెరుగు. ఏడాదికి ఒకసారి ఫిట్నెస్ టెస్ట్ చేసి సర్టిఫికెట్ తీసుకుంటే మళ్లీ ఆర్టీఓలు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ పేరు మీద నడిచే దందా బహిరంగ రహస్యమే. అప్పో చేసి కడుతున్న ఫీజులకు తగ్గట్టుగా నాణ్యమైన విద్య అందుతుందా అంటే ఇక్కడ అది లేదు. చాలా వరకు ప్రైవేట్ పాఠశాలల్లో, ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నట్లు ఉపాధ్యాయులు శిక్షణ పొందిన వారు ఉండరు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సంస్థలు కాబట్టి కారు చౌకగా అతి తక్కువ జీతాలకు టీచర్లను నియమించుకుంటారు. వారికి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం వస్తే చాలు, కార్పొరేట్ స్కూల్లో టీచర్ అయిపోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారినే తీసుకోవాలి. వారికి వేతన చట్టాలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలి. ఇలా ఇచ్చే స్కూళ్లను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఇలా శిక్షణ లేని ఉపాధ్యాయుల చేతిలో పిల్లల భవిష్యత్తును పెడుతున్నాయి యాజమాన్యాలు. దీంతో ఉన్నత విద్యకు వచ్చే వరకు వారి బతుకు అగమ్య గోచరంగా తయారవుతోంది. ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ లేనప్పటికీ కూడా ఫీజులు మాత్రం విపరీతంగా కలెక్ట్ చేసి ఈ పేద ప్రజలకి విద్యకి దూరం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున మన రాష్ట్రంలో నెలకొనడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నిజంగా రోజు తండ్రులు ఇద్దరు కష్టపడినా కానీ ఆ ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, చదువులు చదివించడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య అవసరాలు కానీ తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఏర్పాటు చేయాలంటే 1,00,000 నిబంధనలు పాటించాలి. స్కూల్ నడిపేందుకు అనుమతి తీసుకునే సమయంలోనే నిబంధనలు పాటిస్తామని యాజమాన్యాలు ప్రభుత్వానికి హామీ ఇస్తాయి. నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని చూడాల్సింది ప్రభుత్వ విద్యాధికారులు. లంచాలకు అలవాటు పడ్డ అధికారుల చలవతోనే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. దేశంలో విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ పాఠశాల నడుచుకోవటం లేదు. ఫీజు వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలి. స్కూల్ ఫీజు నిర్ణయించాలన్నా, తర్వాతి సంవత్సరం ఫీజు పెంచాలన్నా ఫీజు నిర్ణయించే కమిటీలో తల్లిదండ్రులు ఉండాలి. టీచర్లకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ఇచ్చే జీతాల వివరాలు బహిరంగంగా డిస్ప్లే చేయాలి. స్కూల్లో స్టేషనరీ, బ్యాగులు, యూనిఫామ్, పుస్తకాలు అమ్మకూడదు. ప్రతి స్కూల్కు ఆట స్థలం తప్పకుండా ఉండాలి. టాయిలెట్లు ఉండాలి. ఇలా ఎన్నో నిబంధనలను విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది. కానీ వీటిని చాలా వరకు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు పట్టించుకోవటం లేదు. అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీ యొక్క ఫీజుల వివరాలను తప్పకుండా పాఠశాల యొక్క నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. పేరెంట్స్ కు ఫీజుల యొక్క వివరాలు తప్పకుండా తెలియపరచాలి. అంతేకాకుండా పాఠశాలలో ఎటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఏదైనా స్టేషనరీ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటిని అమ్మకూడదు. ఇట్లా వీటిని ఉల్లంఘించిన వీరిపైన పాఠశాల పైన మరి తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఫీజు నియంత్రణ చట్టం అనేది అమలు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో విద్య అనేది కొనుక్కోవాల పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొనుక్కుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏ పేదను కూడా విద్య అందకుండా పోతుందని చెప్పేసి మాత్రం చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వాలన్నీ చట్టాలు వాళ్ళ చుట్టాలుగా మార్చడం కాకుండా చట్టాలు ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు 1994లో మొదటిసారి జీవో నెంబర్ 1 విడుదలైంది. దాని తర్వాత జీవో నెంబర్ 46 విడుదలైంది. ఆ తర్వాత జీవో నెంబర్ 91 వచ్చింది. ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే వచ్చాయి. కానీ ఏదీ పూర్తిగా అమలు కాలేదు. వివిధ ప్రభుత్వ జీవోల ప్రకారం ఫీజులో 50% టీచర్ల జీతాలు ఉండాలి. 2008లో వచ్చిన జీవో ప్రకారం స్కూల్ ఫీజుల కమిటీలో డీఈఓ ప్రతినిధి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కూడా ఉండాలి. 42వ జీవో ప్రకారం స్కూల్ వారు ఫీజు పెంచాలంటే సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇన్ని నిబంధనల్లో సగం కాదు కదా, పావు సగం కూడా విద్యా సంస్థలు పాటించటం లేదు. ఫీజు నియంత్రణ కోసం విద్యా హక్కు చట్టం అమలు చేయడం కోసం అనేక జీవోలు తీసుకొస్తున్నాం. ప్రతి సామాన్యుడికి విద్య అందేటట్టు అని చెప్పేసి ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినాయి. కానీ హామీలు చూస్తే ఈరోజు హామీలు నీతులు మూటలుగా మారినాయి తప్ప ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం కావచ్చు, 46 జీవో అని చెప్పేసి, 45 జీవో అని చెప్పేసి, 1/2 జీవో అని చెప్పేసి అనేక జీవోలు తీసుకొచ్చి ఫీజు నియంత్రణ కోసమే ఈ జీవోలు అమలు చేయడం కోసం తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ ఫీజు ఎక్కడ కూడా నియంత్రించబడలేదు. ఫీజులు ఇంకా రెట్టింపుగా పెరిగాయి తప్ప ఎక్కడ కూడా నియంత్రించబడలేదు. ఇదంతా ఒకెత్తైతే వీటిలో చాలా జీవోలపై స్కూల్ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. జీవో నెంబర్ 91ను హైదరాబాద్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఫీజు నిర్ణయించేందుకు ఒక కమిటీ వేయాలని, ఎంత ఫీజు వసూలు చేయాలో కమిటీ సిఫార్సులు చేయాలని, వాటిపై ప్రభుత్వాలే తుది నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2016లో తీర్పు చెప్పింది. దీంతో ఈ తీర్పు ఆధారంగా ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని వేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఏటా 10% వరకు ఫీజు పెంచుకోవచ్చని 2017లో ప్రభుత్వం వేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఫీజు వివరాలు బహిరంగంగా పెట్టాలని ఆదేశించింది. దాని ఆధారంగా 2022లో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 11 మంది మంత్రులతో కూడిన ఈ కమిటీ కూడా 10% ఫీజు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో పాటు ప్రత్యేక చట్టం చేయాలని సూచించింది. దీనికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలోకే రాలేదు. ప్రస్తుతం తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను టీఐఎఫ్ఆర్సీ అనే కమిటీ నియంత్రిస్తుంది. 3 ఏళ్లకోసారి ఈ కమిటీ ఫీజుల పెంపుదల ఖరారు చేస్తుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నాయకత్వంలో ఈ కమిటీ అన్ని నివేదికలు పరిశీలించి నివేదిక ఇస్తుంది. కానీ వందల సంఖ్యలో ఉండే కాలేజీలతో పోలిస్తే వేల సంఖ్యలో ఉండే స్కూళ్లకు ఇటువంటి కమిటీ విడివిడిగా నివేదికలు ఇవ్వటం సాధ్యపడదు. దీంతో ప్రతి పాఠశాలలో విడివిడిగా కమిటీలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కమిటీలో పాఠశాల యాజమాన్యంతో పాటుగా తల్లిదండ్రుల ప్రతినిధి, ప్రభుత్వ ప్రతినిధి కూడా ఉంటారు. కానీ ఇది వాస్తవంగా ఎక్కడా అమలు కావటం లేదు. మరోవైపు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్, రాజస్థాన్ వంటి దాదాపు 15 రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణకు పక్కా చట్టాలున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో అటువంటి చట్టాలేవీ లేవు. అసలు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే అంశంపై దేశంలోని వేరువేరు హైకోర్టుల్లో కేసులు నడిచాయి. రాజస్థాన్ హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం ఆ నియంత్రణ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ జీవోలపై పలు స్కూల్ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో ఫీజుల నియంత్రణపై జీవోలు కాకుండా చట్టం చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రస్తుతానికి చట్టం జోలికి వెళ్లటం లేదు. దీనికి కారణం ప్రభుత్వాలను నడిపే కొంతమంది పెద్దలకు పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉండటమే. అందుకే ఫీజుల తగ్గింపు అనే తేనె తుట్టెను కదిపేందుకు ప్రభుత్వ పెద్దలు జంకుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీజుల విషయమై ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా చట్టం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మళ్లీ బడులు తెరిచే సమయం దగ్గర పడుతుండటంతో ఈసారైనా తల్లిదండ్రులను ఫీజుల భారం నుంచి కాపాడటానికి 2 ప్రభుత్వాలు ఏదో ఒక నిర్ణయాన్ని తొందరగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
సో మొత్తంగా నాణ్యమైన విద్య సక్రమమైన జీవితానికి పునాది. ఫీజు నియంత్రణ చట్టం, కమిటీల సిఫారసులు, ప్రభుత్వాలు తీసుకున్న జీవోలు సక్రమ అమలుతో కార్పొరేట్ దందాకు అడ్డుకట్ట